హలో, హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఏబిఎస్సి క్లాసెస్. సో, ఈరోజు ఏంటంటే, ఈరోజు ఆల్రెడీ ఎన్టీపీసీ 2 షిఫ్ట్లు జరిగాయి. 29th షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2. ఈరోజు ఆ క్వశ్చన్స్ చూద్దాం. చూసుకోండి, మళ్ళీ అది చెప్తున్నాను. క్వశ్చన్స్లో చిన్న డిస్క్రిపెన్సీ ఉంటే ఉండొచ్చు. సో, దాన్ని ఇగ్నోర్ చేసేసి అసలు ఏ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వస్తున్నాయో దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. మ్యాక్సిమం నాకున్న సోర్స్ వరకు ట్రై చేశాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. CP is 80% SP of SP. Then profit percentage ఎంత? Profit percentage ఎంత? దీన్ని ఎలా చేస్తారు? CP is equals to 80% అంటే దాన్ని ఎలా రాయొచ్చు? 4/5 కదా? 4/5 of SP కదా? సో CP by SP is equals to ఎంత అవుతుంది? 4/5 ఆర్ నాట్? చూడండి, 4 రూపీస్ మీద కాస్ట్ ప్రైస్ అయితే 5 రూపీస్కి అమ్ముతున్నాడు. అంటే 1 రూపీయే కదా ప్రాఫిట్. 1 rupee upon 4 rupees. So into 100. 1/4 is nothing but 25%. This is the value of profit percentage. Then next question. Question number 2. A can do piece of work in 40 days. 40 days. B can do in 60 days. Sorry. 60 days. Next, C can do in 80 days. ఏ అనేవాడు ఉంట 11 days బిఫోర్ లెఫ్ట్ అయిపోయినాడు. బిఫోర్ లెఫ్ట్. నెక్స్ట్ బి లెఫ్ట్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి 11 డేస్ ముందు ఏ అనేవాడు లెఫ్ట్ అయిపోయినాడు. బి అనేవాడు 8 డేస్ బిఫోర్ లెఫ్ట్ అయినాడు. అయితే ముగ్గురు కలిసి ఇన్ హౌ మెనీ డేస్? ఇన్ హౌ మెనీ డేస్? హౌ మెనీ డేస్ ఏ ప్లస్ బి ప్లస్ సి కెన్ డూ ఇట్? కెన్ డూ దట్ వర్క్ అని అడిగాడు. ఇప్పుడు మనకు తెలిసిన మెథడ్ ఏంటి? ఎల్సిఎం తీసుకుని ఎల్సిఎంని టోటల్ వర్క్గా తీసుకోవాలి కదా. సో ఇప్పుడు ఏ అనేది 40 డేస్, బి అనేది 60 డేసు, సి అనేది 80 డేస్. సో మూడిట్లకి ఎల్సిఎం ఎంత అవుతుంది? కరెక్ట్గా చూసి అబ్జర్వ్ చేస్తే 240 యూనిట్సే కదా. 240 యూనిట్స్ ఈజ్ ఎల్సిఎం, అవునా కదా? సో ఇది టోటల్ 240 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది ఉన్నది అని అనుకుంటే, వీళ్ళు 40 డేస్లో చేస్తారు కనుక, అంటే ఒక డేలో ఎన్ని యూనిట్స్ చేస్తున్నట్టు? 6 యూనిట్స్ పర్ డే కదా. 6 యూనిట్స్ పర్ డే చేస్తే 40 యూనిట్స్లో 240 యూనిట్స్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 4 యూనిట్స్ పర్ డే. ఇది ఎంత? 3 యూనిట్స్ పర్ డే అవుతుందా అవుదా? అంటే ఏ అనేవాడు 6 యూనిట్స్ పర్ డే, బి అనేవాడు 4 యూనిట్స్ పర్ డే, సి అనేవాడు 3 యూనిట్స్ పర్ డే చేస్తున్నారు. అయితే ఏ అనేవాడు 11 డేస్ ముందు లెఫ్ట్ అయిపోయినాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, వాళ్ళు 11 డేసే కానీ ఉన్నారని అనుకో, ఇంకా ఎంత చేస్తారు? ఈ 240 యూనిట్స్ కాకుండా 11 into 6 డేస్, అవునా కదా? ఏ అనేవాడు ఉన్నాడు అని అనుకోండి. నెక్స్ట్ బి అనేవాడు ఉంటే, బి అనేవాడు ఎన్ని డేస్ ముందే? 8 డేస్ ముందే కదా. సో 8 into 4 బై, ఇప్పుడు ముగ్గురు కలిసే చేయాలి కదా, బై 13 యూనిట్స్ వేయండి. ఇక్కడ చూసుకోండి, దీన్ని జనరల్ మ్యాథ్స్ ప్రొసీజర్లో చేస్తే కొద్దిగా ఎక్కువ అవుతుంది లెంత్. సో ముందు 11 డేస్ ముందు ఏ వెళ్ళిపోయినాడు, బి అనేవాడు 8 డేస్ ముందు వెళ్ళిపోయినాడు అనే అలాంటి మోడల్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఉన్నారు అని అనుకొని, వాళ్ళు ఉంటే ఎన్ని యూనిట్లు చేస్తారు ఆ వర్క్ని టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్కి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎంత వస్తుంది? ఇది ఒక 240, ఇది ఒక 66, ఇదేమో 32. అంటే ఎంత వస్తుంది? 98. 98 అంటే 8.
98 అంటే 338 240కి 98 కలపండి. అంతే కదా! 338 కదా! 338/13 ఎన్ని టైమ్స్ పడుతుందో చూడండి. 13 2 26. 26 అంటే 78. 13 6 78. సో 26 డేస్‌లో వీళ్ళు ముగ్గురు కలిసి ఆ వర్క్‌ని కంప్లీట్ చేస్తారు. ఓకే. ఇవి షిఫ్ట్ 1లో వచ్చిన క్వెషన్‌లండి. షిఫ్ట్ 1లో వచ్చిన క్వెషన్స్ ఇయి. ఒకసారి చూడండి. ఈ షిఫ్ట్ 1 షిఫ్ట్ 1లో వచ్చిన క్వెషన్స్ ఇవన్నీ. ఓకే. దెన్ థర్డ్ క్వెషన్. క్వెషన్ నెంబర్ థర్డ్ ఏంటి? CP ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్స్ టు ద SP of 5 articles. Then the profit is CP is equals to SP of 5 articles. అంతే కదా! అంటే CP/SP ఎంతొస్తది? ఆర్టికల్స్ అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని అడిగాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ హౌ మచ్? ఇక్కడేదో CP కాదు. యెస్. CP of 8 articles ఈక్వల్స్ టు SP of 5 articles అని అన్నాడంట. అప్పుడు ప్రాఫిట్ ఎంత అని అడిగాడు. చూడండి. సేమ్ రేషియో మెథడ్ చేసేసుకోండి. ఇక్కడ CP ఆఫ్ 8 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్స్ టు SP ఆఫ్ 5 ఆర్టికల్సే కదా! సో ఇప్పుడు CP/SP ఎంత అవుతుంది? 5/8 కదా! కంపారిజన్ చేయండి. SP 8 రూపీస్, CP 5 రూపీస్ కింద అనుకుంటే ప్రాఫిట్ మనకి ఎంత వస్తుంది? 3 రూపీసే కదా! 3 రూపీస్ ఎంత అపాన్ ఎంత? 5 రూపీస్ మీద మనకి ప్రాఫిట్ వస్తుంది. అంటే ఎంత పర్సెంటేజ్? 60% ఇస్ ద ప్రాఫిట్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. క్వెషన్ నెంబర్ 4. యూనిట్ డిజిట్ ఏంటని అడిగాడు. నెంబర్ సిస్టమ్ మీద యూనిట్ డిజిట్ ఏంటని అడిగాడు. 432 పవర్ ఆఫ్ 412 ఇంటూ 489 431 యూనిట్ డిజిట్ ఏంటి అని అడిగాడు. ఇక్కడ 9లో ఎంత పవర్ ఉన్నా, అంటే ఇప్పుడు 9 పవర్ ఆఫ్ 1 అనుకోండి. 9లో మామూలుగా చూడండి, 9కి ఈవెన్ పవర్లో ఎంత వస్తుంది? ఆడ్ పవర్లో 9 పవర్ ఆఫ్ 1 అంటే 9 యూనిట్ డిజిట్. 9 స్క్వేర్ అంటే 81, అంటే యూనిట్ డిజిట్ 1 వస్తుంది. 9 క్యూబ్ అంటే ఎంత వస్తుంది? 729. అంతే కదా! 9 పవర్ ఆఫ్ 4 అంటే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 1 వస్తుంది యూనిట్ డిజిట్. 9 9 ఆర్ 81. 81 ఇంటూ 81 చేస్తే యూనిట్ డిజిట్ 1 వస్తుంది కదా! అంటే ఈవెన్ పవర్కి 1 వస్తుంది, ఆడ్ పవర్కి 9 వస్తుంది. సో ఇది ఆడ్ పవర్ కనుక యూనిట్ డిజిట్ ఏమవుతుంది? యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 9 కదా! అది. దీనికి 9 యూనిట్ డిజిట్ 9 వచ్చింది. ఇప్పుడు 2కి దీనికి ఏంటంటే మనకి సైకిల్సిటీ ప్రకారంగా 430 4112 4112/4 చేస్తే డివిజిబుల్ అయిపోతుంది. సో దీని తాలూకా సైకిల్సిటీ ఎంత అవుతుంది? డివిజిబుల్ అయిపోద్దా లేదా? ఈ నెంబర్ అనేది 412 అనేది డివిజిబుల్ అయిపోతుంది. సో అంటే 2 పవర్ ఆఫ్ 1 అంటే 2 వస్తుంది. 2 స్క్వేర్ అంటే యూనిట్ డిజిట్ 4 వస్తుంది. 2 క్యూబ్ అయితే 8 వస్తుంది. 2 పవర్ ఆఫ్ 4 అంటే 16 కనుక 6 వస్తుంది. అంటే సైకిల్సిటీ అనేది 6 వస్తుంది. సో 6 వేసుకుంటే 6 9 జార్ ఎంత? 54. అంటే యూనిట్ డిజిట్ అనేది ఎంత? 4 కదా! సో దిస్ ఈస్ ద ఆన్సర్. సైకిల్సిటీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను డిస్కస్ చేస్తాను ఈ కాన్సెప్ట్‌లన్నీ. అవి ఫాలో అవ్వండి. క్వెషన్ నెంబర్ 5. క్వెషన్ నెంబర్ 5 ఏంటంటే ఏ అనేవాడు ఏ ఈజ్ 6 టైమ్స్ ఎఫిషియంట్ దాన్ బి.
అంటే ఏ ఈజ్ 6 టైమ్స్ ఎఫిషియంట్ ఆఫ్ బి అన్నాడు. అయితే బి అనేవాడు డూయింగ్ ద వర్క్ ఇన్ 28 డేస్. బి అనేవాడు ఆ వర్క్ని 28 డేస్లో కంప్లీట్ చేస్తే ఏ ప్లస్ బి కెన్ డూ ద వర్క్ ఇన్ ఏ ప్లస్ బి ఇన్ని డేస్లో చేస్తారు. చూడండి, ఏ ఎఫిషియన్సీ ఇక్కడ ఎఫిషియన్సీ ఇచ్చాడు. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అనేది 6 టైమ్స్ ఆఫ్ బి ఉంటే బి అనేవాడు 28 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తున్నాడు. అయితే ఏ ప్లస్ బి ఇద్దరూ కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడని క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు చూడండి, ఎఫిషియన్సీ ఏ బై బి ఎంత అవుతుంది? 6/1 కదా. ఇవి బిని అటుకస్ తెచ్చేసుకోండి. ఎఫిషియన్సీ 6/1 అనేది. సో బి అనేవాడు 28 డేస్లో చేస్తున్నాడు కనుక టోటల్ వర్క్ ఎంత అవుతుంది? టోటల్ వర్క్ 28 డేస్ ఇంటూ పర్ డేకి ఎంత వర్క్ చేస్తున్నాడు? బి అనేవాడు ఒక యూనిటే కదా. సో టోటల్ వర్క్ అనేది 28 యూనిట్స్ అనుకోండి. ఈ 28 యూనిట్స్నే కదా ఏ ప్లస్ బి కలిపి చేయాలి. ఏ ప్లస్ బి ఎన్ని యూనిట్లు చేస్తారు పర్ డేకి? 7 కదా. సో ఎంత అవుతుంది? 4 డేస్లో వీళ్ళిద్దరూ కలిసి వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఈ ఈ 2 షిఫ్ట్‌ల్లోనే టైమ్ అండ్ వర్క్ నుంచి చాలా నెంబర్ ఆఫ్ క్వెషన్స్ ప్రతి షిఫ్ట్‌లోనే 3-4 క్వెషన్స్ వచ్చాయండి. 25 క్వెషన్స్‌లో 4 క్వెషన్స్ అంటే చాలా చాలా ఎక్కువ. సార్ మీరు ఆలోచించుకోండి. నెక్స్ట్ క్వెషన్. sin 20 into sin 40 into sin 180. సారీ 180 కాదు, 80 డిగ్రీస్ అయితే దీని వాల్యూ ఎంత అని అడిగాడు. ఇది డైరెక్ట్‌గా ఫార్ములా అండి. ట్రిగనోమెట్రీలో డైరెక్ట్ ఫార్ములా ఇది. దీన్ని ఎలా రాయొచ్చు? sin 20 degrees ఇంటూ sin 60 మైనస్ 20 డిగ్రీస్ కింద రాయొచ్చా లేదా 40ని? ఈ 80ని ఎలా రాయొచ్చు? sin 60 ప్లస్ 20 డిగ్రీస్ కింద రాయొచ్చా లేదా? ఇది ఏ ఫార్ములాలో ఉంది? sin theta ఇంటూ sin 60 మైనస్ theta టు sin 60 ప్లస్ theta రూపంలో ఉంటే దీని ఫార్ములా ఏంటంటే 1/4 ఆఫ్ sin 3 theta. సో ఇప్పుడు 1 theta ప్లస్‌లో ఎంత ఉన్నది? 20 డిగ్రీసే కదా. ఇప్పుడు sin 3 ఇంటూ 20 డిగ్రీస్ దట్ ఈస్ నథింగ్ బట్ 60 డిగ్రీస్. sin 60 ఎంత అవుతుంది? √3/2 కదా. √3/2 ఇంటూ 1/4 దట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూ ఈస్ √3/8 is the value of sin 20, sin 40 and sin 80. డైరెక్ట్ ఫార్ములా ఇది. క్వశ్చన్ నెంబర్ 7. ఈ a ప్లస్ బి ప్లస్ సి అనేవాడు అనేవాళ్ళు 5 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తారంట. నెక్స్ట్ బి ప్లస్ సి ప్లస్ డి అనేవాళ్ళు 10 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తారంట. నెక్స్ట్ సి ప్లస్ డి ప్లస్ ఏ అనేవాళ్ళు 15 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తారంట. నెక్స్ట్ డి ప్లస్ ఏ ప్లస్ బి అనేవాళ్ళు 12 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తారంట. అయితే క్వశ్చన్ ఏం అడిగాడంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి నలుగురు కలిపి పనిచేస్తే ఎన్ని రోజుల్లో వర్క్ని కంప్లీట్ చేస్తారు? సో చూడండి, ఇప్పుడు దీనికి ఎల్సిఎం తీసుకోండి. 5కి 10 డేస్, ఇదేమో 15 డేస్, ఇదేమో 12 డేస్ కదా. ఎల్సిఎం ఎంత వస్తుంది? 60 కదా. అవునా కదా. 60 యూనిట్స్. అండ్ క్వశ్చన్ కరెక్టా కాదో చూద్దాం. 60 యూనిట్సే కదా. 60 యూనిట్స్ ఈజ్ ఎల్సిఎం అని అనుకుంటే వీటి తలకి ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 12 కాదా. వీడిదేమో 6, వీడిదేమో 4, వీడిదేమో 5. సో ఇప్పుడు ఇది ఎంత వస్తుంది? ఇప్పుడు ఇది ఎంత వస్తుంది? మొత్తం వీళ్ళు ముగ్గురు కలిపితే ఎంత వస్తుంది?
ఇదేమో 18, 22, 27. 27 యూనిట్స్ చేస్తున్నాయి. 27 యూనిట్స్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి ఎన్నిసార్లు ఏ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది? 1, నెక్స్ట్ 2 టైమ్స్, ఏదొకటి 3 టైమ్స్. అంటే ఇది ఈళ్ళు ముగ్గురు కలిసి 3 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఇన్ని యూనిట్లు చేస్తుంటారు. మనకి ఏ ప్లస్ డి ఇదొక్కటే కదా అడిగాడు. సో 27/3 చేసేయండి. సో ఇప్పుడు ఎంతొస్తది? 9 డేస్‌లో ఈ వర్క్‌ని కంప్లీట్ చేస్తారు. ఓకేనా? చూడండి 60 యూనిట్స్‌ని ఎల్‌సీఎం అని అనుకున్నాను. అంటే ఈళ్ళు ముగ్గురు కలిసి 12 యూనిట్స్ పర్ డే చేస్తారు. ఏ ప్లస్ బి ప్లస్ సి. ఈడిదేమో 6 యూనిట్స్ చేస్తారు. ఈళ్ళదేమో 4 యూనిట్స్. ఈళ్ళదేమో 5 యూనిట్స్. అంతే కదా! సో ఈళ్ళు ముగ్గురు కలిపి అంటే ఎన్ని టైమ్స్ అవుతుంది? ఒక్కొక్కడు ఎన్ని సార్లు రిపీట్ అయ్యాడు? 3 టైమ్స్ రిపీట్ అయ్యాడు గనక మూడిట్లు యాడ్ చేస్తే 27 వస్తది. ఈ 3ని ఇటుగా సెట్ చేసుకుంటే 9 డేస్‌లో ఈళ్ళు కంప్లీట్ చేస్తారు వర్క్‌ని. ఒకసారి చూసుకోండి. సి ఎన్ని సార్లు రిపీట్ అయ్యారు? 3 టైమ్స్ రిపీట్ అవుతాడు. ప్రతి ఒక్కళ్ళు 3 టైమ్స్ రిపీట్ అయ్యారు గనక 3 టైమ్స్ ఆఫ్ అనేసుకోవాలి. క్వెషన్ నంబర్ 8. క్వెషన్ నంబర్ 8 ఏంటంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 35. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 5. అయితే ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ వై పవర్ ఆఫ్ 4 వాల్యూ ఎంత అని అడిగాడు. ఒకసారి కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. చూడగానే పెట్టొచ్చు. నీకు ఫార్ములా తెలియకపోయినా అనవసరం. ఈజీగా చేయొచ్చు. ఎక్స్ ప్లస్ వై కలిపితే 5 రావాలి. అంటే ఈ కాంబినేషన్‌ని ఈ 5, 3 5నేమో 2, 3 తీసుకోండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి అందులో. 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 35 అవుతుందో లేదో చెక్ చేయండి. ఇదేమో 27, ఇదేమో 8. 8 ప్లస్ 27 కలిపితే 35 అవుతుంది. సో ఈ వాల్యూస్ అనేవి కరెక్టే. సో ఇప్పుడు డైరెక్ట్‌గా ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ వై పవర్ ఆఫ్ 4లో సబ్స్టిట్యూట్ చేసేయండి. 2 పవర్ ఆఫ్ 4 ప్లస్ 3 పవర్ ఆఫ్ 4. ఇదెంత వస్తది? 16. ఇదెంత వస్తది? 81. అంతే ఎంత? 97. అంతేనా కదా? 97 ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ వై పవర్ ఆఫ్ 4. ఓకే. క్వెషన్ నంబర్ 9. ఆ! 100కిని 200కి మధ్య బిట్వీన్ డివిజిబుల్ బై 11 అయ్యేవి. డివిజిబుల్ బై 11 సారీ 12. 12 చేత డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్నున్నాయి అని అన్నాడు. హౌ మెనీ? చూడండి దీన్ని ఎలా చేస్తారు. ఇప్పుడు 12 9 జార్ ఎంత అవుతుంది? 180 అవుతుందా లేదా? సో 180 అనేది 100 కన్నా దాటి ఉన్నదా లేదా? ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు 12 20 జార్ చేస్తే 240 అయిపోతుంది. అంటే 200 కన్నా అబోవ్ అయిపోతుంది. సో 240 లోంచి 36 తీయండి. అంటే ఎంత? 204 కదా! అంటే ఇది 17 టైమ్సే కదా! 12 17 టైమ్సే కదా! సో 12 17 టైమ్స్ అయితే 204 అయిపోతుంది. అంటే మనం ఎంత తీసుకోవాలి? 12 16 టైమ్సే తీసుకోవాలి. అప్పుడే కదా మనకి కరెక్ట్‌గా వస్తది. సో అంటే 9 నుంచి 16కి ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 16 - 9 బై డిఫరెన్స్ ఎంతో ఒకటే కదా! ప్లస్ 1 యాడ్ చేయండి. ఇప్పుడు ఎంత ఇది? 7. 7 + 1 అంటే 8 నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 12 ఇన్ బిట్వీన్ 100 అండ్ 200. ఇది జనరల్ బేసిక్ కామన్ సెన్స్. 12 9 జార్ అయితే 108 అయితది. 12 17 జార్ అయితే 204 అయిపోతుంది. అంటే దానికంటే తక్కువ తీసుకోవాలి కనుక 12 16 టైమ్స్ తీసుకుంటాను. అంటే ఇది ఎంతొస్తది? 32 అంటే 192 వస్తుంది. అంటే 9 నుంచి 16 వరకు ఉన్న నంబర్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. అదే ఇది. దెన్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వెషన్. క్వెషన్ నంబర్ 10. మీడియన్. మీన్ ఈస్ టు మీడియన్ 4:5.
అయితే మీన్ ఈస్ టు మోడ్ వాల్యూ ఎంత అని అడిగాడు. మీడియన్ ఇది. ఇప్పుడు చూడండి మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? 2 ఇంటూ మీన్ 2 మీను ప్లస్ మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 మీడియన్. అవునా కాదా? సో మీన్ని 4x అని అనుకోండి. ఇది 4:5 కదా. సో రేషియో తీసేస్తే ఇదేమో 4x ఇదేమో 5x కదా అవుతుంది. 2 ఇంటూ 4x మీన్ వాల్యూ 4x అయింది. మోడ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మోడ్ని అలాగ ఉంచేయండి m. 3 ఇంటూ మీడియన్ ఎంత 5x కదా. అంటే 15x ఇదేమో 8x. అంటే ఎంత వస్తుంది? మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 15xలోంచి 8x తీసేయండి అంటే 7x కదా. ఇప్పుడు మీన్ ఈస్ టు మోడ్ అడిగాడు. మోడ్ వాల్యూ రేషియో ఎంత అని అడిగాడు కదా. మీన్ తొలగదు ఎంత 4x. మోడ్ అంటే ఎంత 7x కదా. సో రేషియో ఎంత అవుతుంది? 4:7 ఈజ్ ద రేషియో ఆఫ్ మీన్ ఈస్ టు మోడ్. ఓకే కదా. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా ప్రతి షిఫ్ట్లోనే రిపీట్ అవుతున్న ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. 2a ప్లస్ 5b ఈజ్ ఈక్వల్స్ టు 12 అని ఇచ్చాడు. a ఇంటూ b ఇచ్చాడు ఎంత? 2 అయితే 8a క్యూబ్ ప్లస్ 125b క్యూబ్ వాల్యూ ఈజ్ హౌ మచ్? కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 2aని హోల్ క్యూబ్ చేస్తేనే కదా 8a క్యూబ్ వస్తుంది. అంతేనే కదా. సో ఇప్పుడు దీన్ని క్యూబ్ చేయండి. క్యూబ్ చేస్తే ఎంత వస్తుంది? 2a ప్లస్ 5b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 12 క్యూబ్ కదా. 12 క్యూబ్ ఎంత వస్తుంది? 1728 నాట్ 1728 అవుతుంది. సో ఇప్పుడు 8a క్యూబ్ ప్లస్ 125b క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 2a ఇంటూ 5b ప్లస్ 2a ప్లస్ 5b ఇదే కదా ఫార్ములా. ఈజ్ ఈక్వల్స్ టు 1728 ఆర్ నాట్? చిన్న 1728. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకు క్వశ్చన్లో? 12 కదా. సో ఇది ఒక 3 ఇంటూ 2 ఇది ఒక 5 అంటే 30 ఇంటూ ఏబి వాల్యూ ఎంత? ఏ ఇంటూ బి అంటే 2 ఇంటూ 2a ప్లస్ 5b వాల్యూ ఎంత? 12 కదా. ఇప్పుడు ఎందులోంచి తీసేయాలి. ఇక్కడ నేనేం చేస్తానంటే 12 కామన్ తీసేస్తాను. ఇది 12 క్యూబ్ వాల్యూ కదా. అంటే 144లో నుంచి 60 తీసేయాలి. అంతే కదా. అంటే ఎంత వస్తుంది? 84 కదా. 84 ఇంటూ 12 వాల్యూ ఇది ఈజ్ ద వాల్యూ. అంటే నేను క్యాలిక్యులేట్ చేసేయండి. 840 ఇది ఒక 2 టైమ్స్ అంటే 168 అంటే ఎంత వస్తుంది? 801 అంటే 1008 వస్తుంది. ఓకే. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు ఇంగ్లీష్లో పాస్ పర్సంటేజ్ ఏమో 55%. ఇది పాస్ పర్సంటేజ్. 55%. మ్యాథ్స్లో పాస్ పర్సంటేజ్ 35%. 35% పాస్ అయ్యారు. అయితే ఫెయిల్ అయిన వాళ్ళంట 1200 అయితే టోటల్ ఎంతమంది ఉన్నారు అంటే 100% వాల్యూ ఈజ్ హౌ మచ్? ఇది క్వశ్చన్. ఇప్పుడు చూడండి, మనకు వెన్ డయాగ్రామ్ ఇలాగే కదా వేసుకుంటారు.
ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చాడు. ఈ రెండిటిలోని పాస్ అయిన వాళ్ళు 20% ఇచ్చాడు. కామన్‌గా 20% పాస్ అయ్యారు. అంటే ఇదే కదా 20%. అవునా కదా? ఇప్పుడు 20% ఇది ఇంగ్లీష్ అని అనుకోండి. ఇది మ్యాథ్స్ అని అనుకోండి. ఇక్కడ 20 అంటే ఇది ఇంగ్లీష్‌లో టోటల్‌గా 55 కదా! అంటే ఈ రిమైనింగ్ పార్ట్ ఎంత అవుతది? 35% ఆర్ నాట్? 35%. ఇక్కడ మ్యాథ్స్‌లో ఎంత పర్సెంటేజు? 35%. అందులో 20 తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటది? 15% కదా! సో, ఇప్పుడు ఈ టోటల్‌గా పాస్ అయినోళ్ళు అనంటే టోటల్ నంబర్ ఆఫ్ పాస్ పర్సెంటేజ్ అనంటే 35 ప్లస్ 15 ప్లస్ 20%. సో, ఇప్పుడు ఇది ఎంతొస్తది? ఎంత ఇదొక 50 ఇదంటే 70% పాస్ అయ్యారు. అంటే ఫెయిల్ ఏమో ఎంత పర్సెంటేజ్ అయితది? ఇదేమో పాస్ పర్సెంటేజు. ఫెయిల్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? 30% కదా! ఈ 30% వాల్యూనే 1200 ఇచ్చాడు. 100% వాల్యూ ఎంత? ఇక్కడ చూడండి 400 అంటే 4000 కాదా? 30% ఇంటూ 40 టైమ్స్ పోతదిది. 100% ఇంటూ 100 చేసేయండి. క్వెషన్ నంబర్ 13. 13 ఏంటి? రామ్ గాట్ 40% ఆఫ్ ఓట్స్ అంట. రామ్‌కేమో 40% వచ్చాయట. రమణ్‌కేమో 60% ఓట్స్ వచ్చాయంట. అయితే టోటల్ ఓట్స్ 3500 అయితే ఈ రామ్ తాలూకా ఎన్ని ఓట్లొచ్చాయి? రామ్‌కి ఎన్ని ఓట్లొచ్చాయని అడిగాడు. ఇప్పుడు చూడండి 40% దీన్ని 100% వాల్యూ ఇచ్చేసాడు. 40% వాల్యూ కట్టేసేయాలి. 100% వాల్యూ ఏమో 3500. 40% వాల్యూ ఎంత? అంటే 10% 350 కదా! సో, 350 ఇంటూ 4 చేసేస్తేనే కదా! ఇదొక 1200, ఇదొక 200 అంటే ఎంతొస్తుంది? 1400 ఈడికొచ్చాయి. అంతే. ఓకేనా? చూసుకోండి. 300 ఇంటూ 4 చేస్తున్నా. అంటే 1200. 50 ఇంటూ 4 చేస్తే 200 కనుక మొత్తం 1400 అయింది. 14th వన్ కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఏ వాల్. వాల్ ఎంత? 40,000 రూపీస్ అయిందంట. కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఏ వాల్ అనేది 40,000 రూపీస్ అయితే L/B ఏమో 5:8 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకేంటి? పెయింటింగ్ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 రూపీస్ పర్ మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. అయితే ఏరియా ఎంత అని అడిగాడు. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? ఇప్పుడు చూడండి దీన్ని ఎలా చేస్తాం? ఇప్పుడు కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ 40,000 అవుతుంది. పెర్ మీటర్ స్క్వేర్‌కి ఏమో 10 అవుతుంది అనంటే టోటల్ ఏరియా ఎంత అవుతది అనంటే 40,000 బై 10 కదా! 10 చేసేస్తే ఏరియా ఎంతొస్తుంది? 4,000 కదా ఏరియా. ఇది 4,000 ఏరియా. ఎక్కడో తేడా ఉంది క్వెషన్. ఇంటూ ఓకే. ఆ! ఇది ఏరియా కదా! ఏరియా తాలూకా మనకి ఫార్ములా ఏంటి? L/Bయే కదా! అంటే 5x ఇంటూ 8xే కదా! అంటే ఎంతొస్తుంది? 100 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఆర్ నాట్? ఈ 8 ఇంటూ 5 ఆర్ 40. ఈ 40కి, ఈ 40కి పోతుంది. ఓకే. చూసుకోండి. ఇదొక 40, ఇదొక 40 పోతే 100 మిగులుతుంది కనుక 100 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. అంటే కోఎఫిషియంట్ ఎంతొస్తుంది? 10 కదా!
సో ఇప్పుడు ఏరియా అంటే 5x ఇంటూ ఏరియా కాదు, పెరిమీటర్ ఏదో అడుగుంటాడు. ఏరియా మనకి ఇక్కడే వచ్చేస్తుంది కదా, పెరిమీటర్ అడుగుంటాడు. ఏరియా అయితే మనం ఇంత చేయాల్సిన పని లేదు కదా, 10/4000/10 చేసేస్తే అయిపోద్ది కదా. ఇది పెరిమీటర్ అని అయితే 5x ఇంటూ 2 కదా. సో 2 టైమ్స్ ఆఫ్ 13x. ఎక్స్ వాల్యూ ఎంత 10 అంటే 130 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ నథింగ్ బట్ 260 మీటర్స్ ఈజ్ ద పెరిమీటర్ వాల్యూ. ఓకే. క్వశ్చన్ నెంబర్ 15. 5,000 రూపీస్ 5,000 రూపీస్ని 2 పార్ట్స్ కింద ఇచ్చాడు. ఫస్ట్ పార్ట్ ఏమో 5% కింద, నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏమో 10% కింద ఇచ్చాడు. అయితే నెట్ ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంట? సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 1750 వచ్చిందంట. అయితే రేషియో ఆఫ్ దేర్ రేషియో ఆఫ్ దేర్ పార్ట్స్ అడిగాడు. అంటే ఫస్ట్ పార్ట్ ఇట్స్ టు సెకండ్ పార్ట్ తాలూకా వాల్యూస్ అడిగాడు. ఓకే. ఇప్పుడు చూడండి, 5 ఇయర్స్లో 1750 అవుతుంది. అంటే 1 ఇయర్లో ఎంత అవుతుంది? 1750/5 చేయండి. 350 కదా. 5 3 సార్ 15/25 అంటే 350 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఏమో 5%, సెకండ్ పార్ట్ ఏమో 10%. ఈ 350 అనేది 5,000లో ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 5,000లో 350 అనేది ఎంత పర్సెంటేజ్? 1% వాల్యూ 50. అంటే ఇక్కడ 350 రావాలంటే ఇంటూ 7 కదా చేయాలి. సో 7% ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే ఇదేమో 3 పార్ట్స్, ఇదేమో 2 పార్ట్స్. అంటే 3:2 రేషియోలో ఇవి ప్రిన్సిపల్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ పర్సెంటేజ్ అనేది పర్సెంటేజ్ తీసుకుంటున్నాం కదా. పర్సెంటేజ్లో ఏమొస్తుంది? ఇచ్చిన వాల్యూ బై టోటల్ వాల్యూ కదా. మనకి ఇచ్చిన వాల్యూ బై టోటల్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ పార్టే కదా, ఫస్ట్ పార్టే కదా. సో ఇక్కడ డినామినేటర్లో ఏదైతే ఉంటుందో అది మనం ఎలిగేషన్ చేసిన తర్వాత వచ్చేది. ఓకే, గుర్తుపెట్టుకోండి, డినామినేటర్లో ఏదైతే ఉంటుందో ఆ వాల్యూయే మనకి రేషియోలో ఎలిగేషన్ తర్వాత వచ్చిన రేషియో అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ 5% అపాన్ టోటల్ ప్రిన్సిపలే కదా. అంటే ఫస్ట్ పార్ట్ ప్రిన్సిపల్, ఇది సెకండ్ పార్ట్ ప్రిన్సిపల్ కనుక డినామినేటర్లో ప్రిన్సిపల్ 1 ప్రిన్సిపల్ 2 కదా ఉంటాయి. సో ఆ రేషియో ఇది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 16. వెయిట్ ఎ మినిట్. ఇప్పుడు అయిపోయినాయండి. షిఫ్ట్ 1 అయిపోయినాయి. ఇప్పుడు షిఫ్ట్ 2లో సెకండ్ షిఫ్ట్ ఇది 29th సెకండ్ షిఫ్ట్. సో క్వశ్చన్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. మనకున్న క్వశ్చన్స్ అవేనండి మనకు వచ్చాయి. క్వశ్చన్ నెంబర్ 1 ఏమి ఇచ్చాడు? చూడండి,
25,000 అమౌంట్ అనేది 36,000 అవుతుందంట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్లో సిఐ మీద 25,000 అమౌంట్ అనేది 36,000 అవుతుందంట. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు. దీనికి స్క్వేర్ రూట్ చేసేయండి. సారీ, దీనికి స్క్వేర్ రూట్ చేసేయండి, ఎందుకంటే 2 ఇయర్స్లోనే కదా. అప్పుడు ఎంత వస్తుంది? ముందు యాక్చువల్గా ఈ జీరోని కొట్టేయండి. సో ఇంకా ఈజీగా అవ్వాలంటే 36,000 ఉంటుంది కదా, అప్పుడు ఈ 3 జీరోస్ని కొట్టేసి అప్పుడు మనం స్క్వేర్ రూట్ చేసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది. అంటే ఎంత వస్తుంది? 5:6 కదా. సో ఎంత అవుతుంది ఇంట్రెస్ట్? 1/5. దట్ ఈస్ నథింగ్ బట్ 20% ఈజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, 2 ఇయర్స్ కనంటే స్క్వేర్ రూట్ కట్టుకోవాలి. ఇది తీసేసి డైరెక్ట్గా ఇలా కొట్టండి. 3 జీరోస్కి కొట్టేసి ఆ తర్వాత చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 2. సర్కిల్స్ మీద క్వశ్చన్ ఇచ్చాడండి. ఇప్పుడు ఒక సర్కిల్ ఇలా డ్రా చేశాడు, అందులో ఒక ట్రయాంగిల్ని గీసాడంట. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఓ అని అనుకుంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees ఇచ్చాడు. ఇది ఓ అనుకోండి. అయితే యాంగిల్ బిసిఓ ఎంత అని అడిగాడు. బిసిఓ ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు మనకు తెలిసిన మెథడ్ ఏంటి? ఈ క్వశ్చన్ కదా, సొల్యూషన్స్లో సెపరేట్ డయాగ్రామ్ గీద్దాం, ఏం ప్రాబ్లం లేదు. ఇది 30 degrees. ఇక్కడ చూడండి, దీన్ని ఈ పాయింట్ని మనం సర్కమ్ సెంటర్ అని అంటాం. ఇది బిఓ అని అనుకుంటే ఇక్కడ బిఓ ఈజ్ ఈక్వల్స్ టు ఓసి ఈజ్ ఈక్వల్స్ టు సర్కమ్ రేడియస్ అవుతుంది. అంటే బిఓ అండ్ ఓసి ఈజ్ ఈక్వల్ అవుతాయి. దేనికి? రేడియస్కి ఈక్వల్ అవుతాయి. సో అంటే ఈ రెండు తలకి ఈక్వల్ లెంత్లు ఉన్నాయంటే ఈక్వల్ యాంగిల్స్ కూడా ఈక్వలే కదా. బిఓ ఈజ్ ఈక్వల్స్ టు ఓసి అని అంటే, సో ఇక్కడ బిఓసి యాంగిల్ ఎంత అవుతుంది అని అంటే 2 times ఆఫ్ యాంగిల్ ఏ అవుతుంది. సో అంటే ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 60 degrees కాదా? ఇక్కడ 60 degrees పోతే రిమైనింగ్ 2 సైడ్స్ ఈక్వల్. అప్పుడు బిఓసి ఎంత అవుతుంది? అది కూడా 60 degrees కదా. 180 మైనస్ 60 చేయండి, దాన్ని బై 2 చేయండి, అప్పుడు ఎంత వస్తుంది? 120/2 degrees. దట్ ఈస్ నథింగ్ బట్ 60 degrees. అంతే కదా. ఇక్కడ ఏం చేస్తున్నా చూడండి, సర్కంఫరెన్స్ మీద ఉన్న యాంగిల్ అనేది సెంటర్తో చేసే యాంగిల్ అనేది డబుల్ ఉంటుంది. సర్కంఫరెన్స్ మీద యాంగిల్ అనేది 30 degrees ఉంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్తో అదే కార్డ్ విత్ రెస్పెక్ట్ చూడండి, ఇది బీసీతో కార్డ్ చేస్తుంది. ఓకే, కార్డ్ బీసీతో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కార్డ్ బీసీ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఇది సర్కంఫరెన్స్ అంటే సర్కిల్ తాలూకా సర్కంఫరెన్స్ మీద ఎంత యాంగిల్ అయితే చేస్తుందో చూడండి. ఈ యాంగిల్ అనేది అదే కార్డు బీసీ కార్డు సెంటర్ ఆఫ్ ద సర్కిల్తో చేసిన యాంగిల్ డబుల్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ 2x అనేది యాంగిల్ ఉంటుంది. సేమ్ కార్డు ఉండాలండి, సర్కంఫరెన్స్ మీద ఎక్స్ ఉంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్తో 2x చేస్తుంది యాంగిల్. సో అదే ఫార్ములా ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ మనకి బీఓ ఈజ్ ఈక్వల్స్ టు ఓసీ కదా, అంటే 2 సైడ్స్ ఈక్వల్. క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ చూడండి, 3 నెంబర్స్ రేషియోస్ ఇచ్చాడు.
3:5:2 అంటే దేర్ ప్రోడక్ట్ వాటి తాలూకు ప్రోడక్ట్ ఏమో 10290 ఇచ్చాడంట. లార్జెస్ట్ నెంబర్ ఎంత అని అడిగాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లార్జెస్ట్ ఏంది 5 అంటే 5 మల్టిపుల్ ఎదుక్కోండి ఆప్షన్స్లో. లేదు అన్ని ఆప్షన్స్ ఉన్నాయా ఇంకా చచ్చినట్టు చేయాల్సిందే. ఇక్కడ ఎన్ని పార్ట్స్? ఇది మామూలుగా రేషియోని తీసేస్తే ఎంత వస్తుంది? 3x 5x 2x కదా. అంటే ఈ మూడిట్లు మల్టిప్లై చేయాలి కదా. అంటే 30 ఇంటూ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 10290. ఈ జీరోకి పోయింది. ఇప్పుడు 3 చేత కొడతా. 3 3 3 3 జార్ 3 4 జార్ 3 0 3 3 జార్ అంటే 343 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ కదా మిగిలింది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 7 కదా. ఇది 343 అనేది 7 క్యూబ్కి ఈక్వల్ కదా. అంటే లార్జెస్ట్ నెంబర్. లార్జెస్ట్ ఏమవుతుంది? లార్జెస్ట్ తాలూకు వాల్యూ ఏంటి? 5x కదా. సో అంటే 5 into 7 is equals to 35 is the value of largest value. Next question. Question number 4. Sum of money ఏమో 5000 మనీ, ఇంట్రెస్ట్ ఏమో ప్రిన్సిపల్ ఏమో ఇంతయా, ఇంట్రెస్ట్ ఏమో 1500 అయిందంట. ఎన్ని సంవత్సరాల్లో తెలియదు. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చాడు. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 10% ఇచ్చాడంట. టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని సంవత్సరాల్లో ఈ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అని అడిగాడు. మనకి 10% వాల్యూ ఎంత? 10% అపాన్ 5000 అంటే ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టేసుకోవాలి కదా. సో 10% వాల్యూ ఏమో 500. ఇది 1500 అవ్వాలి అంటే ఇంటూ 3 కదా. సో అంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు 3 years. 500 300 1500 అవ్వాలంటే ఎన్ని టైమ్స్ ఎన్ని ఇయర్స్ పడుతుంది? 3 years అంతే. క్వశ్చన్ నెంబర్ 5. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇచ్చాడు. ఎంత? 3000. డయాగనల్ ఇచ్చాడు 25. ఫైండ్ ద పెరిమీటర్ అడిగాడు. పెరిమీటర్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా చేస్తాం. రెక్టాంగిల్ ఏరియా ఇచ్చాడు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 300. డయాగనల్ అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 స్క్వేరా కదా. ఏ కదా మనకు తెలిసిన సమ్. ఇది ఎల్ ఇది బి. సో ఇది డయాగనల్. ఇది ఏమవుతుంది? ఇది డిఏ కదా పైథాగరస్ అప్లై చేసుకుంటే. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2LB కింద రాయొచ్చా లేదా? 25 స్క్వేర్. 25 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 625 ఆర్ నాట్. ఎల్ ప్లస్ బి వాల్యూ మనం తెలుసుకుంటే అయిపోతుంది. ఎల్ ఇంటూ బి వాల్యూ ఎంత ఇచ్చాడు? 300 అంటే మైనస్ 600. 300 ఇంటూ 2 కదా 600 ఈజ్ ఈక్వల్స్ టు 625. అంటే ఇప్పుడు అటు వెళ్తే ఎంత వస్తుంది? 1225 ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఎల్ ప్లస్ బి వాల్యూ ఎంత వస్తుంది? అది స్క్వేర్ రూట్. 1225కి స్క్వేర్ రూట్ 25 వచ్చిందంటే ఖచ్చితంగా 5 రావాలి. ఈ 12ని 3 into 4 కింద రాయొచ్చు అంటే ఇది 35 స్క్వేర్. 35 స్క్వేర్ అంటే ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 35 వచ్చింది. పెరిమీటర్ అంటే ఏమొస్తుంది? 2 టైమ్సే కదా. 2 టైమ్స్ ఆఫ్ 35 ఈజ్ ఈక్వల్స్ టు 70. అంతేనే కదా. పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బిఏ కదా మనకు కావాలి. సో ఇప్పుడు ఎల్ ప్లస్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాను నేను. క్వశ్చన్ నెంబర్ 6. ఇప్పుడు చూడండి ఒక నెంబర్ని డిక్రీజ్ చేస్తే నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 22.5% అయితే దెన్ ఇట్ బికమ్స్ ఎంత అయిందంట? 279 అయ్యింది. అంటే ఒరిజినల్ నెంబర్ ఎంత?
ఒరిజినల్ నెంబర్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 22.5ని మనం ఫ్రాక్షన్స్లో రాయడానికి ట్రై చేద్దాం. అంటే ఇది 45లో హాఫే కదా, 45%లో హాఫే కదా. బై 2% సింబల్ తీసేస్తే 100 కదా. 5 9s ఆర్ 5 20s ఆర్ అంటే 9/40. అంటే 9ని తీసేశాడు. అంటే ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 31 పార్ట్సే కదా. 31 పార్ట్స్ 279 అయితే 40 పార్ట్స్ ఎంత? 31 9s ఆర్ పోతుందా లేదా? అంటే 40 into 9, దట్ ఈస్ నథింగ్ బట్ 360. ఓకే, చూడండి ఫ్రాక్షన్లో రాసుకోవడం ఈజీ, ఎందుకంటే దీన్ని 77.5% వాల్యూ ఏమో 279 అని రాసుకొని 100% అంటే కొద్ది క్యాలిక్యులేషన్ కష్టం అవ్వచ్చు. అందుకే ఫ్రాక్షన్లో రాసుకుంటే ఈజీ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 7. x plus 1 by x వాల్యూ 12 అని ఇచ్చాడు. x square minus 1 by x square is equals to 15. Then x power of 4 minus 1 by x power of 4 వాల్యూ ఎంత అని అడిగాడు. అంతే కదా. ఇప్పుడు మనం x పవర్ ఆఫ్ 4 మైనస్ y పవర్ ఆఫ్ 4ని ఎలా రాయొచ్చు? x స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఈ వాల్యూనే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ఈ వాల్యూ ఎంత ఉంది? ఈ వాల్యూ ఏమో 15 ఉంది. ఇది మనకి తెలియాలి, అంతే కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఈ x మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ అంత అవసరం లేదు, డైరెక్ట్గా ఇచ్చేయండి. ఒక పని చేయండి, 144 కదా. దీన్ని స్క్వేర్ చేస్తే ఈ వాల్యూని స్క్వేర్ చేయండి, 144 కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 కదా వస్తుంది. 144 అంటే ఎంత వస్తుంది? 142 వస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ. సో ఇప్పుడు 140 దీన్ని మల్టిప్లై చేసేయడమే కదా. 142 ఇంటూ 15. దీన్ని ఎలా చేస్తారు అంటే 1430, ఇది ఎంత 710 కలిపేయండి. ఎందుకంటే 5 టైమ్స్ అంటే 5 టైమ్స్ అంటే 10 టైమ్స్లో హాఫే కదా, 321 అంతే. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 మైనస్ 1 బై ఎక్స్ పవర్ ఆఫ్ 4. చూడండి, దీన్ని నేను ఇలా రాసుకున్నా. దీన్ని ఎక్స్ పవర్ ఆఫ్ 4 మైనస్ 1 బై ఎక్స్ పవర్ ఆఫ్ 4ని ఇలా రాసుకున్నా. ఆల్రెడీ ఈ వాల్యూ ఇచ్చాడు. ఈ వాల్యూ కావాలి కనుక నేనేమో దీన్ని స్క్వేర్ టర్మ్ చేశాను. ఓకే, సెవెంత్ క్వశ్చన్ అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 8. 4 sin square theta 30 degrees plus 3 cot square 60 minus 2 tan square 45. దీని వాల్యూ ఎంత అని అడిగాడు. డైరెక్ట్ స్టాండర్డ్ వాల్యూస్ కదా, ట్రిగనోమెట్రీలో స్టాండర్డ్ వాల్యూస్ ఇవన్నీ. 4 ఇంటూ సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 వస్తుంది. ప్లస్ 3 ఇంటూ కాట్ 60 వాల్యూ అంటే 1/√3. 1/√3 హోల్ స్క్వేర్ చేస్తే 1/3 వస్తుంది. మైనస్ 2 ఇంటూ tan 45 వాల్యూ 1 కనుక ఇక్కడ చూడండి, ఈ 4కి పోతుంది. అంటే ఇక్కడ 1, ఇక్కడ ఒక 3కి పోగా 1 మైనస్ 2. దీని వాల్యూ ఎంత అవుతుంది? 0. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9. టూ నెంబర్స్ తలకే హెచ్సిఎఫ్ అనేది 26 ఇచ్చాడు. ఎల్సిఎం అనేది 156 ఇచ్చాడు. డిఫరెన్స్ బిట్వీన్ దేర్ నెంబర్స్ అంటే n1 మైనస్ n2. డిఫరెన్స్ బిట్వీన్ దేర్ నెంబర్స్ ఏమో 26 ఇచ్చాడంట.
సమ్ ఆఫ్ నెంబర్స్ ఎంత అని అడిగాడు. n1 ప్లస్ n2 ఈజ్ హౌ మచ్? ఇప్పుడు చూడండి దీన్ని ఎలా చేస్తారు. సేమ్ ఇదే మోడల్ నిన్న 2 షిఫ్ట్‌లోనే రిపీట్ అయింది. చూసుకోండి. హెచ్‌సిఎఫ్, ఎల్‌సిఎం మీద గ్యారంటీ క్వెషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు హెచ్‌సిఎఫ్‌ని బట్టి మనం నంబర్స్ ఎలా రాయొచ్చు? 26 కదా హెచ్‌సిఎఫ్. దీన్ని బట్టి నంబర్స్ రాయాలంటే n1 26x, n2 26y. n1 26x, n2 26y. ఈ రెండిటికి ఎల్సిఎం తీయాలి. ఈ రెండిటికి ఎల్సిఎం ఎంత అవుతది? 26 కామన్ తీసేస్తే x ఇంటూ y. అంతే కదా! దీని ఎల్సిఎం 156 కదా! మనకొచ్చిన వాల్యూస్ ఇది. ఆడిచ్చిన ఎల్సిఎం ఇది. ఇప్పుడు చూడండి 13 2s ఆర్ 13 1s ఆర్ 13 12s ఆర్. అంటే x ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 6 వచ్చింది. 6ని 2 ఇంటూ 3 టైమ్స్ రాసుకుంటే అంటే కోఎఫిషియంట్స్ ఈ కోప్రైమ్స్ అవ్వాలి కదా! 2, 3కి మాత్రమే కోప్రైమ్స్. 6 ఇంటూ 1 కింద రాసుకుంటే అది కోప్రైమ్స్ అవ్వవు కదా! సో, ఇప్పుడు నంబర్స్ మధ్య 26 రావాలి. 26 ఇంటూ x వాల్యూ 2 తీసుకోండి. డిఫరెన్స్ 26 ఇంటూ y వాల్యూ 3 తీసుకోండి. ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ సరిపోతుందా లేదా 26? సో, అంటే 2, 3ని తీసేసుకోవచ్చు కదా! సో, n1 ప్లస్ n2 అంటే 26 ఇంటూ 2 ప్లస్ 26 ఇంటూ 3. ఇయే కదా n1 నెంబర్. దిస్ ఈజ్ వాల్యూ ఆఫ్ n1. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ n2. అంటే 26 5 జరే కదా! ఎంతొస్తుంది? 130. n1 ప్లస్ n2 ఈజ్ వాల్యూ ఆఫ్ 130 ఈజ్ ద వాల్యూ ఆఫ్ n1 ప్లస్ n2. Question number 10. 3 cos theta is equals to root 3. Then cosecant theta ఇంటూ tan theta వాల్యూ ఎంత అని అడిగాడు. ట్రిగనామెట్రీ బేసిక్ క్వశ్చన్స్ చాలా బాగా వస్తున్నాయండి. ప్రతి షిఫ్ట్‌లోని రిపీట్ అవుతున్నాయి. సో, ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఈ టాపిక్ ఎవరైనా కవర్ చేయకపోతే కవర్ చేసేయాలండి. దీన్ని రూట్ 3/3 కదా! సో, అప్పుడు ఎంత అవుతది? 1/3 కదా! ఈ 3ని రూట్ 3 ఇంటూ రూట్ 3 కింద రాసుకుంటే ఒక రూట్ 3కి న్యూమరేటర్‌లో ఉన్న రూట్ 3కి డినామినేటర్‌లో ఉన్న రూట్ 3కి పోతది. సో, రిఫరెన్స్ పాయింట్ ఇక్కడ తీసుకుంటే కాస్ థీటా వాల్యూ ఏమవుతది? ఇది 1 అయితే ఇది రూట్ 3 కదా! సో, ఇది 2 అయితది. అంతే కదా! ఇప్పుడు కొసెకెంట్ థీటా అంటే సైన్‌కి ఆపోజిట్. అంటే రూట్ 3/2 ఇంటూ టాన్ థీటా. టాన్ థీటా వాల్యూ ఎంత? 2/1 కదా! సో, టోటల్ వాల్యూ ఎంతొస్తుంది? రూట్ 3 ఆర్ నాట్? ఇది ఆన్సర్. కొసెకెంట్ థీటా ఇక్కడ రిఫరెన్స్ తీసుకుంటున్నాను కనుక రూట్ 3/2 వస్తది. టాన్ థీటా అంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజం. 1, 27, 125, 343, నెక్స్ట్ క్వెషన్ ఏంటి? ఇది మేబీ రీజనింగ్‌లో ఇచ్చుంటాడు. సో, దీన్ని ఎలా రాయొచ్చు? 1 క్యూబ్ 3 క్యూబ్ 5 క్యూబ్ ఇదేమో 7 క్యూబ్. నెక్స్ట్ ఏమొస్తది? అన్ని ఆడ్ నంబర్స్ వస్తున్నాయి కదా! 1, 3, 5, 7 అంటే 9 క్యూబ్. 9 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 729. క్వెషన్ నంబర్ 12. ట్రైన్ తాలూకా స్పీడ్ ఏమో 60 kmph. 60 kmph అయితే ఒక పోల్‌ని ఎంత టైంలో క్రాస్ చేస్తుంది? 1.5 మినిట్స్‌లో క్రాస్ చేస్తుంది. అయితే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ అని అడిగాడు. లెంగ్త్ ఆఫ్ ద అంటే ఇది నథింగ్ బట్ డిస్టెన్సే కదా! స్పీడ్ ఇంటూ టైమే కదా! ఇది 60 ఇంటూ దీన్ని మీటర్స్‌లోకి మార్చేయండి.
ఎలాగైనా చేసుకోవచ్చు. దీన్ని సెకండ్స్‌లోకి మార్చాలి కనుక అంటే ఎంతొస్తది? 90 సెకండ్సే కదా! 1 జారు 2 జారు ఇదొక 30 టైమ్స్ వస్తది. అంటే ఎంతొస్తుంది? 1500 ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ట్రైన్. 1500 మీటర్స్ ఇది. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 13th వన్. ఒక మిక్సర్‌లో 10 లీటర్స్ ఉందంట. అందులో సాల్ట్ పర్సెంటేజ్ ఎంతో ఉంది. సాల్ట్ ఎంత అని అడిగాడు. అయితే 2 లీటర్స్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత 2 లీటర్స్ ఎవాపరేట్ అయిపోతే అయితే 8 లీటర్స్ అవుతుంది కదా! ఇందులో ఇందులో సాల్ట్ పర్సెంటేజ్ 6% ఉన్నదంట. అయితే ఒరిజినల్‌గా సాల్ట్ పర్సెంటేజ్ ఎంత ఉన్నది అని అడిగాడు. అంతేనా కాదా? ఇప్పుడు సాల్ట్ అనేది వాటర్ ఎవాపరేట్ అయితది గానీ సాల్ట్ ఎప్పుడు మారదు కదా! 8 లీటర్స్‌లో 6% అంటే మనం ఎలా కట్టొచ్చు? 8 ఇంటూ 6% వాల్యూ బై 100 కదా! ఇదే కదా సాల్ట్ పర్సెంటేజ్ ఎప్పుడు చేంజ్ అవ్వదు కదా! ఇది సాల్ట్ పర్సెంటేజ్ సాల్ట్ వాల్యూ. ఈ వాల్యూ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు కనుక ఇది టోటల్ ఎంతలో ఉండాలి? 10 లీటర్స్ మీద ఎంత అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఎంత పర్సెంటేజ్. అంతే కదా! ఈ 100కి పోతది. అంటే ఎంతొస్తది? 48/10 దట్ ఈస్ నథింగ్ బట్ 4.8%. ఇప్పుడు 8 లీటర్స్‌లో 6% ఉన్నదంటే 10 లీటర్స్‌లో ఖచ్చితంగా దీనికన్నా తక్కువే ఉండాలి కదా! జస్ట్ బేసిక్ కామన్ సెన్స్ అది. ఆప్షన్స్‌లో ఎక్కువ ఉన్న ఆప్షన్స్‌ని ఎలిమినేట్ చేసేయొచ్చు. రిమైనింగ్‌ది చూసుకొని మరి కాలిక్యులేట్ చేయాలి. అది కూడా తెలియకపోతే వద్దులెండి. క్వెషన్ నంబర్ 14. క్వెషన్ నంబర్ 14 ఏంటి? ఒక ఆర్టికల్‌ని 10% లాస్‌కి అమ్మితే 3600కి అమ్మాడంట. అయితే 40% ప్రాఫిట్‌కి అమ్మితే అయితే దీని వాల్యూ ఎంత అని అడిగాడు. 40% ప్రాఫిట్‌కి అమ్మేటప్పుడు దాని వాల్యూ ఎంత? సో, దీన్నేం చేయొచ్చు? 10% లాస్ అంటే 90% వాల్యూ 3600. 140% వాల్యూ ఎంత? ప్రాఫిట్ కదా! 100 + 40%. ఇక్కడ చూడండి. 9 1s ఆర్ 9 4s ఆర్ అంటే 10% వాల్యూ 400. మనకు 140 కదా! అంటే 400 ఇంటూ 14 కదా మనం చేయాలి. అంటే 5600 ఈస్ ద వాల్యూ ఆఫ్ 40% ప్రాఫిట్. Thus, that article must be sold. Okay, next question. Question number 15. Acid to alcohol. యాసిడ్ టు ఆల్కహాల్ అనేది 3:5 ఉందంట. అయితే 20 లీటర్స్ ఆల్కహాల్‌ని యాడ్ చేయడం వల్ల 20 లీటర్స్ ఆల్కహాల్ యాడ్ చేయడం వల్ల దాని రేషియో ఏమో 3:8కి చేంజ్ అయింది. 3:8కి చేంజ్ అయితే ఒరిజినల్ యాసిడ్ ఎంత అని అడిగాడు. ఒరిజినల్ యాసిడ్ తాలూకా ఎన్ని లీటర్స్ ఉందని అడిగాడు. ఇక్కడ చూడండి. 3:5 కాస్త 3:8 అయింది. యాసిడ్ వాల్యూ ఏం చేంజ్ అవ్వట్లేదు. కానీ ఓన్లీ ఆల్కహాలే చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఎన్ని పార్ట్స్ యాడ్ చేస్తున్నాడు? 3 పార్ట్స్ యాడ్ చేస్తున్నాడు. కానీ ఆ 3 పార్ట్స్ వాల్యూ 20 లీటర్స్. అయితే ఒరిజినల్ ఆల్కహాల్ అంటే ఇదే కదా! 3 పార్ట్సే కదా! సో, 3 పార్ట్స్ వాల్యూ 20 అంటే మనకు కావాల్సింది కూడా 3 పార్ట్సే కదా! సో, 20 లీటర్స్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఒరిజినల్ ఆల్కహాల్.
క్వశ్చన్ నెంబర్ 16. 30 వర్కర్స్ ఏమో 40 డేస్లో వర్క్ చేస్తే 75 వర్కర్స్ ఎన్ని డేస్లో చేస్తారు? ఖచ్చితంగా తక్కువే కదా చేస్తారు. సో 30/75 ఇంటూ 40. చూడండి ఇక్కడ ఎంత వస్తుంది? 25 3s ఆర్, ఈ 1 0, ఈ 0 2 జీరోస్ అంటే 100 కదా. 25 4s ఆర్, ఈ 3కి పోతుంది అంటే 16 డేస్. ఖచ్చితంగా ఇప్పుడు వర్కర్స్ ఎక్కువయ్యారంటే ఖచ్చితంగా డేస్ కూడా తక్కువే అవ్వాలి కదా. ఇది ఓకే. క్వశ్చన్ నెంబర్ 17. సిలిండర్ తాలూకు వాల్యూమ్ ఇచ్చాడు. 3D మెన్సురేషన్ నుంచి బేసిక్ ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి చూసుకోండి. సిలిండర్ వాల్యూమ్ ఏమో 6160 ఇచ్చాడు. డయామీటర్ ఏమో డయామీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 28 ఇచ్చాడు. హైట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సిలిండర్ తాలూకు వాల్యూమ్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్ఏ కదా. ఈజ్ ఈక్వల్స్ టు దీని వాల్యూమ్ ఎంతకి ఈక్వల్ అన్నాడు? 6160కి ఈక్వల్ అన్నాడు. సో ఇప్పుడు ఇది 22/7. ఆర్ వాల్యూ ఎంత? ఆర్ డయామీటర్ 28 అంటే ఆర్ వాల్యూ 14 కదా అవుతుంది. 14 ఇంటూ 14. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 6160. 7 1s ఆర్ 7 2s ఆర్, అంతేనే కదా. 11 చేత పోతుందో లేదు చూడండి. 11 2s ఆర్, 11 5s ఆర్, 55 పోగా 6 ఉంటుంది. 6 టైమ్స్ అంటే 56 ఇక్కడ చూడండి. 7 2s ఆర్, 7 8s ఆర్. ఇక్కడ మొత్తం ఎంత 8 ఉన్నది కదా. 2 ఇదొక 2 ఇదొక 2 ఇదొక 2. సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 80/10. 80/8 అంటే ఎంత వస్తుంది? 10 ఈజ్ ద వాల్యూ ఆఫ్ హైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 18. ఇప్పుడు ఏ అనేవాడు 15 డేస్లో చేస్తాడు. బి అనేవాడు 12 డేస్లో చేస్తున్నాడు ఒక వర్క్ని. నెక్స్ట్ సి అనేవాడు 18 డేస్లో వర్క్ చేస్తున్నాడు. అయితే ఏ ప్లస్ సి కెన్ డూ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్? ఇది క్వశ్చన్ అండి. ఇప్పుడు చూడండి, ఏ బి సి కదా. ఇదంతా 15 డేస్లోని, ఇదేమో 12 డేస్లోని, ఇదేమో 18 డేస్లోని. ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 180 కదా. 180 ఈజ్ ద టోటల్ వర్క్ అని అనుకోండి. అయితే 15 డేస్లో ఇటు చేస్తున్నాడు కనుక ఒక డేలో ఎంత చేస్తున్నట్టు? 12 యూనిట్స్ చేస్తున్నట్టు. ఈడేమో 15 యూనిట్స్ చేస్తున్నట్టు ఒక డేలో. ఈడేమో 10 యూనిట్స్ చేస్తున్నాడు. టోటల్ వర్క్ బై ఏ ప్లస్ సి కదా. ఏ ప్లస్ సి ఒక రోజులో ఎంత చేస్తారు? 12 + 10 కదా. దట్ ఈజ్ నథింగ్ బట్ 180/22. అంతే కదా. 11 టైమ్స్ 90 టైమ్స్ అంటే ఎంత వస్తుంది? 90/11. 90/11 డేస్లో వీళ్ళు వర్క్ని కంప్లీట్ చేస్తారు. టైమ్ అండ్ వర్క్ మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఒకసారి చూసుకోండి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు. క్వశ్చన్ నెంబర్ 19. ఎక్స్ ప్లస్ వై వాల్యూ 8 ఇచ్చాడు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ 12 ఇచ్చాడు. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఓకే, మనకి
అసలు ఫార్ములా బట్టి అసలు ఏంటి ఫైండ్ అవుట్ చేయాలో ముందు తెలుసుకోండి ఫస్ట్. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ వాల్యూని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ వై క్యూబ్ హోల్ క్యూబ్ మైనస్ 3xy ఇంటూ ఎక్స్ మైనస్ వై ఎక్స్ ప్లస్ వై చేసేస్తే మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ వై వాల్యూ తెలుసు. సో అంటే ఎక్స్ ఇంటూ వై వాల్యూ తెలియాలి ఇంకా, అంతే కదా. సో ఎక్స్ ఇంటూ వై వాల్యూ తెలియాలంటే ఏం చేస్తారు, ఎక్స్ ప్లస్ వైని హోల్ స్క్వేర్ చేయండి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్స్ టు 64. దీన్ని స్క్వేర్ చేశాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ 12. అంటే 2xy ఈజ్ ఈక్వల్స్ టు 12 తీసేస్తే ఎంత వస్తుంది, 52 కదా. సో ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 26 ఆర్ నాట్, 26 కనుక ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 8 క్యూబ్ ఎక్స్ ప్లస్ వాల్యూ 8 కనుక 8 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 26 xy వాల్యూ 26 కనుక ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత 8 కదా. సో ఇది మనకి ఎక్స్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేస్తే వచ్చేస్తుంది. ఇదే కదా ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ వాల్యూ. ఇక్కడ ఏం చేస్తానంటే 8ని కామన్ తీయండి. 64 మైనస్ ఇది ఎంత వస్తుంది, 18 అంటే 78 వస్తుంది, నెగిటివ్లో వస్తుంది. 84 సరిపోయింది. అంటే -14 ఇంటూ 8. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్, అంటే ఎంత వస్తుంది 102 కదా, సారీ 112. ఇది ఒక 80, అదొక 32. అంటే 112 ఇస్ ద వాల్యూ ఆఫ్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్. $200 divided by 4.73 3 plus 5.27 plus 3 by 5 minus 2 by 10 ప్లస్ 5/3 ఎంత 5 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు వన్ లైనర్స్ అండి. ఇక్కడ చూడండి అంత బేసిక్ క్యాలిక్యులేషన్ ఇచ్చాడు. 4.73 5.27 కలిపితే 10 కదా, చూసుకోండి. 27కి 73 కలిపితే 10 100 అవుతుంది కదా, అంటే ఒక ప్లేస్ అటు వెళ్ళిపోద్ది. అంటే 200/10, అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది 20 వస్తుంది. ఇక్కడ చూడండి దీన్ని ఇక్కడ 10 ఎల్సిఎం కనుక ఎంత వస్తుంది, 6 మైనస్ 2 అంటే ఎంత 4/10 కదా. 4/10 మిగులుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇది 5 మైనస్ 3 అంటే 2, అంతే కదా. ఈ 0కి పోతుంది అంటే 0.4 అవుతుంది. అంటే 22.4 ఈజ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఇక్కడ ఒక 20 ఉంది, ఇది ఒక 2 ఉంది. సో ఇవ్వండి ఫైనల్గా క్వశ్చన్స్ అన్ని నాకు తెలిసిన క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేశాను. నాకు చేయాల్సింది ఏంటంటే మీరందరూ ఈ వీడియోని ఎంత మ్యాక్సిమం నెంబర్స్కి వీలైతే అంత మ్యాక్సిమం నెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే రేపు ఎల్లుండి మిగతా డేస్లో ఉన్న మెంబర్స్ అందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవ్వాలి. సో మీరు చేయాల్సిందల్లా షేర్ చేయండి. ఇదే మీ నుంచి నేను కోరుకునేది, ఇది అందరికీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్కి రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.